ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు దేశీయంగా వెలువడుతున్న కంపెనీల త్రైమాసిక ఫలితాలు మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో సూచీలు ఒత్తిడికి గురవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జియో ఫైనాన్షియల్, సిప్లా, అదానీ ఎంటర్ప్రైజెస్, సన్ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, M&M, TMPV, ఐచర్ మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేక గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకట్ గారు ఏం చెప్తారు? ఇవాళ మార్కెట్కి సంబంధించి నష్టాల్లో ట్రేడ్ అవుతా ఉంది. రీజన్స్ ఏమనుకోవచ్చు? అంతర్జాతీయంగా ఉన్న ప్రభావం, ఆ అంశాల ప్రభావం ఎలా ఉంది మన మార్కెట్ మీద? మెయిన్గా రీసెంట్గా మనం చూసుకుంటా ఉంటే ఆయిల్కి సంబంధించిన ఇంపోర్ట్లు ఏవైతే ఉన్నాయో మనకి రావాల్సినవన్నీ కూడా చాలా వరకు కూడా గల్ఫ్ దేశాల నుంచి అవి తగ్గిపోయినాయండి. మనందరికీ తెలిసిందే కారణాలు అనేవి. సో మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి కూడా అవి ఇంపోర్ట్ చేసుకోవడం ఒకటి మన కంపెనీస్ యొక్క రెవెన్యూస్ని ఎఫెక్ట్ చేసినాయండి. సో దానికి తోడుగా ఎక్స్పోర్ట్స్ కూడా మనం ఫిబ్రవరి అండ్ మార్చ్ కంపేర్ చేసుకుంటే ఫిబ్రవరి కన్నా మార్చ్లో ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గినాయి. సో ఎప్పుడైతే మనకి ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గినాయో మళ్ళీ ఫారెన్ రెవెన్యూస్ రావటం అనేది అయినాయండి. సో ఇంపోర్ట్స్ డిఫికల్ట్గా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి. దానికి తోడుగా ఇప్పుడు ఈ సీజన్ అంతా కూడా ఏప్రిల్ మంత్ అంతా కూడా మనకి ఇయర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి కంపెనీస్. సో ఇయర్లీ రిజల్ట్స్ ఇప్పుడు వరకు 107 కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే అందులో 58 కంపెనీస్ ఏమో పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చినాయి అండి, 49 నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చినాయి. అంటే దాదాపుగా చూస్తే ఒక విధంగా 50% పాజిటివ్ నెగిటివ్గా ఉన్నాయి. సో ఇది కూడా మా మార్కెట్ సెంటిమెంట్ని కొంచెం బలహీనపరిచిందని అనుకోవచ్చు. సాధారణంగా ఏమవుతాయి అంటే ఇయర్లీ రిజల్ట్స్ కొంచెం పాజిటివ్గానే ఎక్కువ ఉంటాయండి, నెగిటివ్గా కన్నా కూడా పాజిటివ్గా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూస్తే 50-50గా ఉంది. సో దానికి తోడుగా మనం నిఫ్టీ చూసుకుంటే లో దగ్గర నుంచి, అంటే రీసెంట్ లో దగ్గర నుంచి మనకి దాదాపుగా 11% పెరిగిందండి. ఎప్పుడైనా ఒక 10%, 8 to 10% పెరిగితే చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగటం అనేది సర్వసాధారణం. సో మనకి ఆల్మోస్ట్ 11% పెరిగింది కాబట్టి చిన్న ప్రాఫిట్ బుకింగ్ కూడా ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కంపెనీస్ వీక్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం అనేది కొంచెం మదుపర్ల సెంటిమెంట్ అయితే దెబ్బతీసింది. దాంతో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి ఈ 2 రోజుల నుంచి జరుగుతుందండి. సో మెయిన్గా రీజన్స్ ఇదేనండి. ఇదేమి కింద నెగిటివ్ డౌన్ ట్రెండ్ అని అనుకోవద్దు. మనం మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చేస్తుంది, డౌన్ ట్రెండ్ కిందకు వెళ్ళిపోతుందని అయితే మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనే మనం చూసుకోవాలి. సో మార్కెట్ కనుక చూసుకుంటే 23,600 దగ్గర మనకి మేజర్ సపోర్ట్ అండి. అలాగే 24,000 దగ్గర మైనర్ సపోర్ట్ కనిపిస్తుంది. 24,000 మైనర్ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే 23,600 మేజర్ సపోర్ట్ వరకు అయితే వెళ్తుందండి. సో ఇవి లెవెల్స్ అండి. నెక్స్ట్ కమింగ్ వీక్ కూడా ఈ లెవెల్స్ మెయింటైన్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి నిఫ్టీ. సో ఈ బై అండ్ డిప్స్ మోడ్ అనేది మెయింటైన్ చేయండి. ఏవైతే మనకి డౌన్ సైడ్ వస్తున్నాయో వాటిల్లో సపోర్ట్ లెవెల్స్ దగ్గర మళ్ళీ మనం యావరేజ్ చేసుకుని హోల్డ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ కమింగ్ డేస్లో అవి పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మీరు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రిజల్ట్స్ బేస్డ్గానే యావరేజ్ చేయండి. కంపెనీస్ ఏవైతే రిజల్ట్స్ బెటర్గా ఇచ్చినాయో క్వార్టర్ అండ్ క్వార్టర్ బాగుండాలి, అలాగే ఇయర్ ఆన్ ఇయర్ బాగుండాలి. ఈ 2 బాగుంటే ఆ కంపెనీల్లో సపోర్ట్ లెవెల్స్ దగ్గర మీరు మళ్ళీ యావరేజ్లు ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా కమింగ్ 2-3 మంత్స్లో మంచి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. రైట్ సార్. యా, కాల్ ఉన్నారు సార్. అంజనేయ కాల్ చేస్తున్నారు. అంజనేయ గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. డౌట్ అంటే చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. ఇప్పుడు ఉన్న దాంట్లో ఫ్రెష్ గా ఏంజిన్ 1, ఎరీడా ఎక్కడ తీసుకోవచ్చండి? అలాగే నా దగ్గర ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ ఉన్నాయండి. 550 యావరేజ్ లో ఒక 500 షేర్స్ ఉన్నాయి. సో అవి హోల్డ్ చేయాలండి లేకపోతే ఎగ్జిట్ చేసుకోవడం బెటర్ అంటారా? ఇంద్రప్రస్థ ఎంతలో ఉన్నాయండి? 550 యావరేజ్ లో ఉన్నాయండి. 550 యావరేజ్ లో ఉన్నాయి. ఓకే. సో ఏంజల్ 1 అండ్ ఇరీడానేమో ఫ్రెష్ ఎంట్రీ అంటున్నారు. అవునండి. ఏంజల్ 1 కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జోన్లోకి వచ్చిందని అనుకోవచ్చు అండి. మనం
330 దగ్గర మేజర్గా ప్రాఫిట్ అంటే రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దాదాపుగా ఆ లెవెల్ వరకు టచ్ అయిన తర్వాత నిన్న మనకి చూసుకుంటే ఆల్మోస్ట్ మనకు ఆ లెవెల్ టచ్ అయిందండి 330.25. సో ఆ లెవెల్ నుంచి చూసుకుంటే ఈరోజు చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. కొంచెం కిందకు వస్తుందండి. కిందకు వచ్చి మళ్ళీ పెరగడం అయితే స్టార్ట్ అవుతుంది. ఏంజల్ 1 300 నుంచి 310 రూపాయల మధ్యలోకి వచ్చినప్పుడు అయితే బెటర్ ప్రైస్ అండి. 300 నుంచి 310లోకి వచ్చినప్పుడు ఏంజల్ 1లో ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. సో కొంచెం తక్కువ క్వాంటిటీతోనే ఎంట్రీ తీసుకోండి ఏంజల్ 1లో. ఒకవేళ 300 మార్క్ని మళ్ళీ బ్రేక్ చేసి కిందకు వచ్చింది అని అంటే మ్యాక్సిమం 285 అండి. 285 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. అందుకని కిందకి అయితే ఎక్కువ రాదు. సో ఆ లెవెల్లో మళ్ళీ మనం యావరేజ్ చేసుకోవచ్చు. అలానే ఇరీడా కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అంటే 135 నుంచి 140 మధ్యలో మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు అండి. ప్రస్తుతం మనకి 137.30లో ఉంది. 135 నుంచి 140 మధ్యలో మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ వచ్చేసి మనకి యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో ప్రస్తుతం వచ్చేసి మనకి ఇంద్రప్రస్థ 405.80 ఎస్ చేయొచ్చండి. కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేయండి. అయితే కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ కనిపిస్తోందండి. కరెంట్ ప్రైస్ లో మీరు యావరేజ్ చేసినా కూడా ఒక 1 or 2 months వెయిట్ చేయండి. 1 or 2 months వెయిట్ చేస్తే మళ్ళీ మన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అంటే 500 మార్క్ ఏదైతే ఉందో అది క్రాస్ అవడానికి ఎక్కువ ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. రైట్ సార్. యా, నెక్స్ట్ కాలర్ నర్మదా చేస్తున్నారు. నర్మదా గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. నమస్తే సార్. నమస్తే. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 58,000 కాల్ ఆప్షన్ తీసుకున్నాను సార్ ఈ మంత్ ది 260లో. అది ఈ రోజు 60 రూపీస్కి వచ్చేసింది. దాన్ని ఏం చేయమంటారు సార్? ఈ మంత్ తీసుకున్నారా? అవును. ఒక్కసారి స్ట్రైక్ ప్రైస్ మరి ఒకసారి చెప్పండి. 260 సార్, 260. కాదండి, స్ట్రైక్ ప్రైస్ నేను అంది 58,000 సార్. 58,000. ఓకే, అవును సార్. 58,000 తీసుకున్నారు, 260లో తీసుకున్నారు. ఓకే. సో ఎప్పుడు తీసుకున్నారండి ఇది? నిన్న తీసుకున్నాను సార్. నిన్న తీసుకున్నారా? ఓకే. నిన్న దాదాపుగా 57.438 వరకు వెళ్ళింది, అందుకని తీసుకున్నారు. యాక్చువల్ గా ఒక 30% ప్రాఫిట్ వచ్చింది సార్. ఇంకా పెరుగుతుందని బుక్ చేయలేదు నేను. ఈ రోజే మైనస్ వెళ్తుంది. ఓకే. ఇంకా మనకి 3 ట్రేడింగ్ డేసే ఉందండి ఈ నెలలో. మనకి 3 ట్రేడింగ్ డేసే ఉంది. ఒక 2 రోజులేమో హాలిడే ఉంది. సో మండే కల్లా బాగా డీకే అయిపోతుంది. సో ప్రస్తుతం ఎగ్జిట్ అవడం కూడా అంత సజెస్టబుల్ కాదు, ఎందుకంటే 64కి వచ్చేసింది, బాగా తగ్గిపోయింది కదా. హోల్డ్ చేయండి, హోప్ ఫర్ ద బెస్ట్. ఎందుకంటే 58,000 వరకు రావడానికి అయితే కొంచెం ఛాన్సెస్ తక్కువగానే కనిపిస్తున్నాయి. ఏదైనా గుడ్ న్యూస్ వస్తే కానీ అది పైకి వచ్చే ఛాన్సెస్ లేవు 58,000 అనేది. సో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ప్రస్తుతం 58,000 దగ్గర అక్యూములేట్ అయ్యి ఉందండి, 27,000. మనకి నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 59,000. అంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా 58 దగ్గర ఉంది కాబట్టి కొంచెం రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా ఆ జోన్లోనే ఉన్నాయి. హోల్డ్ చేయండి మేడం. ఏదైనా గుడ్ న్యూస్ మనకి వచ్చి మండే లోపల కనుక వస్తే మాత్రం పైకి వస్తుంది, లేకపోతే జీరో అవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ టైంలో మనం లాస్ బుక్ చేసుకోవడం కన్నా కూడా హోల్డ్ చేయడమే బెటర్, రిస్క్ కొంచెం తీసుకోవాలి. రైట్ అండి. యా, నెక్స్ట్ కలర్ రాధిక చేస్తున్నారు. రాధిక గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. రాధిక గారు మాట్లాడండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ అనాలిసిస్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. నా దగ్గర నేను చెప్పండి. ఫ్రెష్ గా అపోలో టైర్స్ నండి వోల్టాంపు తీసుకోవాలనుకుంటున్నానండి. ఏ ప్రైస్ దగ్గర తీసుకోవచ్చండి? అలాగే విమ్టా ల్యాబ్స్ నాది ఓల్డ్ హోల్డింగ్స్ ఉన్నాయండి. 1000 క్వాంటిటీ ఉందండి 700 దగ్గర. మళ్ళీ నా ప్రైస్ వస్తుందా అండి విమ్టా ల్యాబ్స్? ల్యాంప్స్ ఎంతలో తీసుకున్నారండి? 475 ఉంది. 700 దగ్గర తీసుకున్నానండి. 700 దగ్గర తీసుకున్నారా? ఓకే ఓకే. మీరు రెండో స్టాక్ ఏంటన్నారు? ఓల్డ్ ట్యాంపా? వోల్టాంప్ అండి. అపోలో టైర్స్ అపోలో టైర్స్ అండ్ ఓల్డ్ ట్యాంప్. అపోలో ప్రస్తుతానికి వద్దండి, 450 దాటిన తర్వాత తీసుకోండి. 450 దాటినంత వరకు అపోలో టైర్స్ లో ప్రస్తుతం ఎంట్రీ ప్లాన్ చేయొద్దు. ప్రస్తుతం 431 ఉంది. ఓల్డ్ ట్యాంప్ చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందండి. రెసిస్టెన్స్ లెవెల్ వరకు వచ్చింది మనకి. సో అరౌండ్ 11,000 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది. ఆ జోన్ దగ్గర కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఈ రోజు కూడా 11,295 వరకు వెళ్ళింది, కానీ ప్రస్తుతం 10,910లో ఉంది. మీరు 11,000 పైన క్లోజ్ అయితే మళ్ళీ ఓల్డ్ ట్యాంప్లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. 11,000 పైన క్లోజ్ అయినంత వరకు మళ్ళీ ఈ రోజు ఎంట్రీ తీసుకోవద్దు, ఈ రోజు కానీ రేపు కానీ. అండ్ విమ్టా ల్యాబ్స్ వచ్చేసి ఏం చేద్దాం ఒకసారి చూద్దాం అండి. యావరేజ్ చేయొచ్చా అంటే యావరేజ్ ఇప్పుడే వద్దండి. విమ్టా ల్యాబ్స్లో 512 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేయండి.
ప్రస్తుతం 474.20లో ట్రేడ్ అవుతుంది. 512 దాటితే అప్పుడు యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి. 625 దాటిందంటే మాత్రం బాగా పైకి వెళ్ళిపోతుందండి. మళ్ళీ 900 మార్కుని టచ్ అవుతుంది ఇంటా ల్యాబ్స్. సో మధ్యలో మనకి హడ్డల్స్ 512 దగ్గర ఒకటి ఉంది, 625 దగ్గర ఉందండి. ఈ రెండు హడ్డల్స్ క్రాస్ అవ్వాలి. సో 512 దాటితే యావరేజ్ చేయండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ మహేష్ చేస్తున్నారు. మహేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. హలో. మహేష్ గారు నమస్తే అండి. చెప్పండి. నమస్కారం సార్. ఈ బజాజ్ ఫైనాన్స్ వచ్చి 1028 తీసుకున్నాం సార్. అది పెరగచ్చా మరి అనేది. ఎంతలో తీసుకున్నారు? 1028 సార్. 1028. ఓకే. ప్రస్తుతం 919 లో ఉందండి అవును సార్. బజాజ్ ఫైనాన్స్. నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ ఉన్నాయండి. వెన్స్డే 29 ఏప్రిల్ రిజల్ట్స్ ఉన్నాయి బజాజ్ ఫైనాన్స్ లో. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి సార్. మనం రిజల్ట్స్ అయిన తర్వాత అంటే ఈ లోపల పెద్దగా పెరిగే ఛాన్సెస్ కూడా ఏం లేవులేండి. మాక్సిమం 950 వరకు వెళ్ళడానికి ఛాన్స్ అనిపిస్తుంది. రిజల్ట్స్ అయిన తర్వాత రిజల్ట్స్ బేస్డ్ గా మనం యావరేజ్ ప్లాన్ చేద్దామండి. హోల్డ్ చేయండి సార్ ప్రస్తుతం. రైట్ సార్. సార్ ఎలికాన్ ఇంజనీరింగ్ గురించి అడుగుతున్నారు. 505లో ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని? హోల్డ్ చేయండి. 505 మీరు ప్రాఫిట్ లో ఉన్నారు. 507.75 లో ఉంది. 560 వరకు హోల్డ్ చేసుకోవచ్చు అండి ఎలికాన్ ఇంజనీరింగ్. రైట్ సార్. నెక్స్ట్ క్వాలిటీ వాల్స్ ఇండియా గురించి అడుగుతున్నారు సార్. హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని? 28లో ఉన్నాయి. క్వాలిటీ వాల్సా? యా. ఓకే. క్వాలిటీ వాల్స్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుతం వచ్చేసి 28.26 అదే ప్రైస్ లో ఉన్నాయి కదా. ఈ రోజే తీసుకున్నారేమో బహుశా. హోల్డ్ చేయండి, పర్వాలేదు. అడుగుతున్నారు. హోల్డ్ చేయొచ్చండి, హోల్డ్ చేయొచ్చు, పర్లేదు. కాలర్ ఉన్నారు, సతీష్ కాల్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. మీకున్న డౌట్ అంటే చెప్పండి. నమస్తే వెంకట్ గారు. నమస్తే సతీష్ గారు. సార్ నా దగ్గర రెడ్డి ల్యాబ్స్ ఉన్నాయి, అదేం సరిగా పర్ఫామ్ చేయట్లేదు. ఇప్పుడు నా రేట్ వచ్చింది, దాని నుంచి లారస్ కానీ నాట్కో కానీ షిఫ్ట్ అవ్వచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఇంకొకటి పిఎఫ్సి వేదాంత ప్రెజెంట్ రేట్ లో తీసుకోవచ్చా? పిఎఫ్సి అండ్ వేదాంత రెండునా? రెండు తీసుకోవచ్చు ప్రెజెంట్ రేట్ లో. ఈ రెండిట్లో ఓకే. డాక్టర్ రెడ్డిస్ ఈరోజు బాగా పెరిగింది కదండి, 9% పెరిగింది. ఓకే ఉంచండి, పెరిగిందిగా. మీకు 1350 కనుక బ్రేక్ అయింది అంటే మాత్రం, అంటే ఈరోజు బ్రేక్ అయింది 1357 వరకు వెళ్ళింది కానీ సస్టైన్ అవ్వాలి. 1350 పైన సస్టైన్ అయింది అంటే డాక్టర్ రెడ్డిస్ ఇంకా బాగా పెరిగిపోతుందండి. సో మీ ప్రైస్ కూడా దాటి వెళ్ళిపోయినట్లే ఉంది కాబట్టి హోల్డ్ చేయండి సార్, పర్లేదు. అండ్ పిఎఫ్సి కానీ వేదాంత కానీ రెండిట్లోనా లేకపోతే ఏదో ఒకటే? రెండిట్లో అనుకుంటే వేదాంత అయితే కొంచెం కిందకు వస్తుందండి, ఇంకా 700 మార్క్ని అయితే టచ్ చేస్తుంది. వెయిట్ చేద్దాం సార్, వేదాంత అయితే ఇప్పుడే వద్దు. పిఎఫ్సి అయితే కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అండి, పర్లేదు. 469 లో ఉంది కరెంట్ ప్రైస్ లో, పిఎఫ్సి ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. రైట్ సార్. ఎన్ఎస్డిఎల్ గురించి అడుగుతున్నారు సార్. 1200లో ఉన్నాయి, యావరేజ్ చేయొచ్చా 2 years కానీ? ఎన్ఎస్డిఎల్ ఇప్పుడే యావరేజ్ వద్దండి, 950 అబో అండి. 950 పైకి దాటిన తర్వాత మాత్రమే ఎన్ఎస్డిఎల్ యావరేజ్ ప్లాన్ చేయండి. ప్రస్తుతం 902లో ఉంది. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ శివ చేస్తున్నారు. శివ గారు నమస్తే అండి, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బోత్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఇది సార్ క్వాలిటీ పవర్ ఒకటి, ట్రెంట్, డిమార్ట్, ఇది రెండు తీసుకుందాం అనుకుంటున్నాను షార్ట్ టర్మ్ కోసం. ఏది తీసుకోమంటారు? ఎంటర్ప్రైజ్ కూడా మూడిట్లో రెండా? క్యూ పవర్, ట్రెంట్, డిమార్ట్. అవును సార్. క్వాలిటీ పవర్, ట్రెంట్, డిమార్ట్, ఇది ఎంటర్ప్రైజ్. క్వాలిటీ పవర్ అంటే క్యూ పవర్ సింబల్ ఏమో. అవును. ఈరోజు 6.73% పెరిగిందండి. 930 అండి మేజర్ మనకి బ్రేక్అవుట్ క్యూ పవర్ అనేది. మనం మన ఛానల్ కూడా చాలాసార్లు చెప్పుకున్నాం 930 దాటితే తీసుకోవచ్చు అని. సో 930 నుంచి కంటిన్యూస్ గా పెరిగిపోతానే ఉంది. ఏప్రిల్ 9వ తారీఖున 930 బ్రేక్అవుట్ జరిగిందండి. అక్కడి నుంచి చూసుకుంటే చాలా అద్భుతంగా పెరిగింది. కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అంటే చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి ఛాన్స్ ఉందండి ఇక్కడ, ఎందుకంటే దాదాపుగా బ్రేక్అవుట్ లెవెల్ నుంచి 50% పెరిగింది. సో మనం 930 బయింగ్ చెప్పాం ఆల్రెడీ. సో చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందండి. ఈ ప్రైస్ లో మనం రిస్క్ చేయడం వద్దండి. క్యూ పవర్ లో కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోండి. అరౌండ్ 1200 నుంచి, అంటే 1200 నుంచి 1225 ఆ జోన్ లోకి వచ్చినప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయండి క్యూ పవర్ లో. ట్రెండ్ 4700 దాటితేనే తీసుకోండి. 4700 దాటినంత వరకు కూడా రిస్క్ చేయదు దీంట్లో. డిమార్ట్ అంటే నేను మూడింటికి లెవెల్స్ చెప్తాను, ఇందులో ఏ లెవెల్ ముందు వస్తే దాంట్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. డిమార్ట్ కూడా అంతేనండి, 4600 పైన క్లోజ్ అయితేనే తీసుకోండి. ఈరోజు మళ్ళీ కిందకు వచ్చింది కదా, నిన్న మనకి చూసుకుంటే నిన్న పెరిగింది బాగానే, అంటే కొద్దిగా పెరిగింది. 4594కు వెళ్ళింది, అంటే క్లోజింగ్ అవ్వాలి 4600 పైన. ఈసారి 4600 పైన కనుక డిమార్ట్ క్లోజ్ అయితే మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్
న్యూ ఐపీఓ అయిన పవర్ ఐక్యూ ఈ రేట్ లో తీసుకోవచ్చు లాంగ్ టర్మ్కి. అదేవిధంగా సాయి న్యూ లిస్టింగ్ సార్, సిడిఎంఓ బిజినెస్ అయిన సాయి ఇది తీసుకోవచ్చు. ఈ రెండు 450 రూపాయలు ఉంది సార్. క్వశ్చన్ అర్థం కాలేదండి. ఫస్ట్ ఏంటిది అన్నారు? పవర్ ఐక్యూ. పవర్ ఐపీఓనా? పవర్ ఐక్యా. పవర్ ఐక్యా, ఓకే. ఇంకోటి వచ్చేసి సిడిఎంఓ బిజినెస్ లో న్యూ లిస్టింగ్ అయింది 450 రూపాయలు ఉన్న సాయి సైన్స్. న్యూ లిస్టింగ్ అయిందా? సాయి సైన్స్. ఓకే. ఏదండి ఎస్ఎంఈనా? సాయి పేరెంటల్సా మీరు అనేది? అవును సార్, సాయి పేరెంటల్. ఓకే, సాయి పేరెంటల్స్ తీసుకొస్తారని అడుగుతున్నారా? అవునండి, లాంగ్ టర్మ్కి ఫండమెంటల్ గా ఎలా ఉంది. ఓకే ఓకే. పవర్ ఐక్యూ శ్రీనివాస్ గారు, పవరికా వచ్చేసి మనకి 451లో ఉందండి. ఇది కూడా రీసెంట్ గా వచ్చింది, ఏప్రిల్ 2వ తారీఖున లిస్టింగ్ జరిగింది. పవరికా లిమిటెడ్ వచ్చేసి కరెంట్ ప్రైస్ లో ఎంట్రీ వద్దండి, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. కొంచెం కిందకు వచ్చిన తర్వాత 430 ఆ జోన్కి వచ్చిన తర్వాత తీసుకోండి, ఇప్పుడే వద్దు, కొంచెం కిందకు వస్తుందండి. ఒకవేళ కిందకి రాకుండా మనకి దొరకకుండా వెళ్ళిపోతుంది అని అంటే మాత్రం 480 దాటితేనే తీసుకోండి, 480 దాటినంత వరకు తీసుకోవద్దు. అలాగే సాయి పేరెంటల్స్ కూడా అంతేనండి, 500 దాటితేనే తీసుకోండి. ప్రస్తుతం మనకి 478లో ఉంది, 500 దాటిన తర్వాత మాత్రమే ఎంట్రీ ప్లాన్ చేయండి సార్. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ చేస్తున్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. సత్యనారాయణ గారు చెప్పండి. సార్, కేపీఐటి టెక్నాలజీ షేర్స్ ఉండేది సార్, అవి 50% ఉండాను, ఏం చేయాలి సార్? 780 దాటిన తర్వాత యావరేజ్ చేయండి సార్. కేపీఐటి టెక్నాలజీస్ కొంచెం టైం పడుతుందండి, ఇమీడియట్ గా అయితే రాదు. 780 దాటితే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. లాస్ట్ 3 క్వార్టర్ రిజల్ట్స్ అనుకున్నట్లుగా రాలేదు, దాంతో మనకి ప్రైస్ అనేది బాగా ఇంకా కిందకు వచ్చేసింది. సో మళ్ళీ మనకి కేపీఐటీలో 29 ఏప్రిల్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. ఈసారి కొద్దిగా బెటర్ గా ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి రిజల్ట్స్. సో ఏదైనా రిజల్ట్స్ బాగుంటే ఎలాగో 780 దాటుతుంది, బాగోపోతే 780 దాటదు, కాబట్టి మనం యావరేజ్ చేయము. 780 దాటిన తర్వాత టెక్నికల్ గా యావరేజ్ చేస్తే బెటర్ అండి. ఎల్ఎన్టీ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అని. ఎల్ఎన్టీ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. 4045లో ఉంది, మనకి 4000 పైన ఉన్నంతసేపు ఇబ్బంది ఏం లేదండి. కరెంట్ ప్రైస్ లో కూడా ఎంట్రీ ప్లాన్ చేయండి. ఈ రోజు కూడా మార్కెట్ లో చాలా వరకు డౌన్ లో ఉంటే ఎల్ఎన్టీ కొంచెం పాజిటివ్ లో ఉందండి, 24 రూపాయలు పాజిటివ్ లో కనిపిస్తుంది. రైట్ అండి. నెక్స్ట్ కలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్, ఇద్దరికి. హలో, చెప్పండి సార్. సార్ ఐఏఎస్ఎల్ ఒకటి, స్వరాజ్ ఇంజన్ ఒకటి, ప్రెసెంట్ ఇప్పుడు తీసుకోవచ్చు సార్? ఐఏఎఫ్ఎల్ ఫైనాన్సా? అవును సార్, స్వరాజ్ స్వరాజ్ ఇంజన్స్, ఓకే. రెండు బాగా డౌన్ అవుతున్నాయి కదండి, ఈ రోజు భారీగా పడిపోయింది ఐఏఎఫ్ఎల్. రిజల్ట్స్ కొంచెం వీక్ గా వచ్చినాయి సార్ ఈ రోజు. రిజల్ట్స్ ఐఏఎఫ్ఎల్ లో రిజల్ట్స్ అనుకున్నట్లుగా రాలేదు, దాంతో బాగా 9% డౌన్ అయింది. కరెంట్ ప్రైస్ లో అయితే వద్దు సార్, కొంచెం అవాయిడ్ చేయండి, కొంచెం కిందకైతే వస్తుంది, రిజల్ట్స్ బాగాలేదు కాబట్టి. స్వరాజ్ ఇంజన్స్ కూడా కిందకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి, ఇంకొంచెం డౌన్ అయితే వస్తుంది. దాదాపుగా 3830 నుంచి 3850 వరకు రావడానికి అయితే ఛాన్స్ ఉందండి స్వరాజ్ ఇంజన్స్. ఆ జోన్ లోకి వచ్చి తిరిగి పెరుగుతా ఉంటే అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయండి సార్, ఇప్పుడైతే వద్దు. నెక్స్ట్ కలర్ లక్ష్మి చేస్తున్నారు. లక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. వెంకట్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నెట్లో తీసుకున్నానండి, అది నిన్ననే కొన్నాను, అది ఉంచమంటారా పెరిగితే అమ్మేసేయమంటారా? ఈ రోజు ప్రాఫిట్ లో ఉన్నారుగా, ఈ రోజు 13 రూపాయలు పెరిగింది, ఉంచండి, హోల్డ్ చేయండి, పర్వాలేదు. బ్రేక్అవుట్ లెవెల్ దాటింది, ఈ రోజు పెరిగింది, హోల్డ్ చేయొచ్చండి, పర్లేదు. సార్ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 917లో ఉన్నాయి, ఎగ్జిట్ అవ్వమంటారా కంటిన్యూ చేయమంటారా అని అడుగుతున్నారు. కంటిన్యూ చేయొచ్చు, ఇప్పుడప్పుడే మనకి మొమెంటం అప్ సైడ్ స్టార్ట్ అయింది. సో ఈరోజు రిజల్ట్స్ వచ్చినాయండి, నేను ఇంకా రిజల్ట్స్ చూడలేదు అదానీలో, బట్ కంటిన్యూ అయితే చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. టెక్నికల్ గా బ్రేక్అవుట్ జరిగింది. నెక్స్ట్ కలర్ సత్యనారాయణ చేస్తున్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి వెంకట గారు. నమస్తే అండి. హలో, ఏజీఏ గ్రీన్ ఎనర్జీ అండి 566లో తీసుకున్నానండి, అట్టి పెట్టమంటారా ఏంటి దాని పొజిషన్? ఏజీఏ గ్రీన్ ప్యాక్ లిమిటెడా? అవునండి. ఎంతలో తీసుకున్నారు? 580? 66 అండి.
566. అవునండి. ఇప్పుడు సార్ ఈ రోజు తీసుకున్నారా నిన్న? ఈ రోజు తీసుకున్నాను అనుకోండి, మార్నింగ్ దాని కొంచెం బాగుంటుంది తీసుకున్నాను, పడిపోతుంది అది. అవునండి, అవును. రిజల్ట్స్ ఉన్నాయి సార్ మండేనా? మండే అండి. లాస్ట్ 4 ట్రేడింగ్ డేస్ నుంచి కూడా డౌన్ లోనే ఉందిగా. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి సార్. మండే రిజల్ట్స్ చూసుకుని దీన్ని ఎగ్జిట్ అవుదాం లేకపోతే కంటిన్యూ చేద్దాం చూద్దాం. రిజల్ట్స్ బాగుంటే కంటిన్యూ చేయొచ్చండి, పర్వాలేదు. రిజల్ట్స్ బాగోకపోతే ఎగ్జిట్ అయిపోండి. మండే ఉన్నాయి సార్ రిజల్ట్స్. నెక్స్ట్ కాలర్ వంశీ చేస్తున్నారు. వంశీ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. జోయిడాస్ వెల్నెస్ అండి, తర్వాత వచ్చి ఐటీసీ హోటల్స్ అండి. ఇది జోయిడాస్ వెల్నెస్ వచ్చి దగ్గరగా 15% ప్రాఫిట్ లో ఉన్నాను. ఐటీసీ హోటల్స్ వచ్చి 10% లాస్ లో ఉన్నాను. కొంచెం వాటి గురించి ఏమన్నా చెప్పగలుగుతారా? కంటిన్యూ. జైడస్ అయితే మీరు ఈ రోజు అర్జెంట్ గా ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి. జైడస్ అండ్ ఐటీసీ హోటల్స్ రెండు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్ ఇమీడియట్ గా ఈ రోజు. మళ్ళీ మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం జైడస్ లో 520 దాటితేనే తీసుకోండి, అప్పటి వరకు తీసుకోవద్దు. అలాగే ఐటీసీ హోటల్స్ కూడా మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలంటే 170 దాటితేనే తీసుకోండి. ముందైతే మీరు ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్. ఓలా ఎలక్ట్రికల్ బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. ఓలా ఎలక్ట్రికల్ ఈ మధ్యకాలంలో బాగా బజ్జింగ్ అయిపోయిందండి. రీజన్ ఏంటి అంటే వాళ్ళు బ్యాటరీ టెక్నాలజీ కొత్తగా ఏదో ఇంప్లిమెంట్ చేశారు. సో దాంతో స్టాక్ కొంచెం బూస్టప్ అయింది. అలాగే కొత్త ప్రోడక్ట్ లైన్ కూడా వచ్చిందండి. ఓలా రోడ్ స్టార్ అని చెప్పేసి బైక్స్ కూడా బాగానే సేల్స్ స్టార్ట్ చేశారండి ఈ మంత్. దాంతో కొద్దిగా సేల్స్ అనేది ఇంక్రీజ్ అయినాయి, దాంతో కొంచెం బాగా పెరుగుతుందండి. రీసెంట్ గా మనం గమనిస్తే ఆల్మోస్ట్ April 2 నుంచి కూడా కంటిన్యూస్ గా పెరుగుతుంది. అయితే కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అంటే వద్దని కొంచెం రిస్కీగానే ఉంది ఇది. ఏదైనా 45 రూపాయలు దాటితే కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి. తీసుకోవచ్చు అంటే రిస్క్ ఎంట్రీ అవుతుందండి. అది కూడా 45 దాటితే తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంది. రైట్ సార్. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు సార్, టార్గెట్ ప్రైస్ అని. పిఎన్బి ఆల్రెడీ తీసుకున్నారా? ఓకే. 1015 కనుక దాటి పైన క్లోజ్ అయితే, 1015 దాటి పైన కనుక క్లోజ్ అయింది అంటే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ మళ్ళీ 1130 వరకు వెళ్ళిపోతుందండి. సో చాలా బుల్లిష్ గా ఉంది. చూడండి ఈ రోజు కూడా 1011 వరకు వెళ్ళి ప్రస్తుతం 1007 లో ట్రేడ్ అవుతుంది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ జనార్దన్ చేస్తున్నారు ఆర్మూర్ నుంచి. జనార్దన్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర ఒక 3 షేర్ల గురించి తెలుసుకోవాలి సార్. ఒకటి హెచ్సిసి, ఇది 50 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నా సార్. 2 years అవుతుంది, లాస్ లో ఉన్నాను. ఇంకోటి సార్ అదాని ఎనర్జీ 1150 రూపాయల్లో ఉన్నాయి సార్. ఇది కూడా 2 years అవుతుంది, 21% లాభంలో ఉన్నాను సార్. మూడవది వచ్చేసి లారస్ ఉంది. జనార్దన్ గారు సార్ అవి గుర్తుండాలి కదా, మీరు వరుసగా 3-4 చెప్పుకుంటూ పోతే. ఫస్ట్ ఏంటిది అన్నారు? హెచ్సిసి హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. మీరు 50లో ఓకే సార్. ఎంతలో తీసుకున్నారు మీరు హెచ్సిసి? 50 రూపాయలు తీసుకున్నాను సార్. 2 years అవుతుంది. ప్రస్తుతం యావరేజ్ చేయండి సార్, కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేయండి, పర్వాలేదు సార్. ఇంకోటి సార్ అదాని ఎనర్జీ, ప్రాఫిట్ లో ఉన్నారా? ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ఇది 2 years లో తీసుకున్నాను 1150లో, ఇప్పుడు 20% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ఎస్, హోల్డ్ చేయొచ్చండి, పెరుగుతుంది ఇంకా. సిమెన్స్ ఎనర్జీ బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్ కరెంట్ లెవెల్స్ లో. సిమెన్స్ ఎనర్జీ వచ్చేసి ఫ్రెష్ ఎంట్రీ మనకి 3224లో ఉందండి. 3240 పైన క్లోజ్ అయితేనే తీసుకోండి సార్. ఎన్రిన్ వచ్చేసి సిమెన్స్ ఎనర్జీ యొక్క సింబల్ నేమ్ ఎన్రిన్. 3240 పైన క్లోజ్ అయితేనే తీసుకోండి. ఈ రోజు కూడా 3294 వరకు వెళ్ళింది కానీ సస్టైన్ అవ్వలేదు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రాజశేఖర్ చేస్తున్నారు. రాజశేఖర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. వెంకట గారికి కూడా నమస్తే సార్. నమస్తే అండి. హలో, చెప్పండి. నమస్తే సార్, వెంకట సార్. సార్ నాకు 3 స్టాక్స్ గురించి చెప్పాలి సార్. ఒకటి ఇండియన్ బ్యాంక్ 978లో తీసుకున్నాను సార్. 978లో తీసుకున్నారు మీరు ఇండియన్ బ్యాంకు. ప్రస్తుతం 9110లో ఉందండి. రీసెంట్ గా తీసుకున్నట్లున్నారు మీరు. హోల్డ్ చేయండి, పర్వాలేదు. బజాజ్ హిందుస్థాన్ 19.91. షుగరా? హలో, బజాజ్ షుగర్ స్టాక్స్ పెరుగుతాయండి. ఎందుకంటే ఇథనాల్ మిక్సింగ్ 100% తీసుకురావాలని చెప్పి నితిన్ గడ్కరీ గారు ఆల్రెడీ చెప్పారు. ఈ షుగర్ స్టాక్స్ పెరుగుతాయి, హోల్డ్ చేయండి. నెక్స్ట్. కట్ అయినట్టు సార్.
థ్యాంక్ యూ సార్. ఇవాళ మార్కెట్ సంబంధించి చక్కటి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్